సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల జిన్నారం మండలాల్లో రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు కలెక్టర్ వల్లూరి క్రాంతి. భూభారతి కొత్త 6 చట్టానికి సంబంధించిన అంశాలను రైతులు అధికారులకు వివరించారు కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి 6 చట్టం తీసుకొచ్చిందన్నారు. ధరణిలో సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతుల సంక్షేమం కోసమే ఈ భూభారతి చట్టం తీసుకువచ్చారని తెలిపారు కలెక్టర్. భూమి మీద హక్కులు పొందడానికి ఇబ్బందులు పాలవుతున్నారని, వారికి ప్రస్తుతం ఉన్న ధరణి సిస్టంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఎందుకు వారి పట్టదారు పాస్బుక్స్ ఇవ్వలేకపోతున్నాం అన్న దాని మీద వారి ఏడాది పాటు కూడా అన్ని రైతు సంఘాలతో, అధికారులతో, మేధావులతో చర్చించి ఈ అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని ఈ ఏడాది జనవరి 4వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. మరి చట్టం ప్రవేశపెట్టిన 3 నెలల వ్యవధిలోనే భూభారతి నియమాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ భూభారతి పోర్టల్ ద్వారా, చట్టం ద్వారా ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి, ఇంతకుముందు ఉన్న సిస్టంలో లోటుపాట్లు ఏంటివి, మరి ఇంతకుముందు మా ముందు కూడా ప్రజావాణిలో చాలామంది రైతులు వచ్చేవారు, మాకు పాత పాస్బుక్ ఉంది, మేము సాగుడు చేస్తున్నాము, అయినా కూడా ధరణి వచ్చిన తర్వాత మా పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు లెక్కించారు, చాలామంది వచ్చేవారు. అలానే ఇంతవరకు మా ల్యాండ్ అంతా పట్టాగా ఉంది, కానీ ఇప్పుడు నిషేధిత జాబితాలో పడి ఉంది, మరి దాన్ని నిషేధిత జాబితా నుంచి తీయండి అని కూడా కొంతమంది వచ్చేవారు.